వచ్చిన ఇన్నేళ్ల తర్వాత రాష్ట్రాన్ని సంపూర్ణంగా పరిపాలించుకుంటున్నామని తొలితరం తెలంగాణ ఉద్యమకారుడు మాజీ ప్రభుత్వ సలహాదారుడు సుదర్శన్ అన్నారు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్కు కూడా ముగిసిందని తెలిపారు. ఉద్యమకారులతో కలిసి అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం గుర్తించి న్యాయం చేయాలన్నారు. తెలంగాణ అమరుల పేరుతో 100 ఎకరాలతో స్మృతి వనాన్ని ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యమకారులకు న్యాయం చేసే వరకు ప్రభుత్వంపై పోరాటం చేస్తామని సుదర్శన్ అన్నారు. ఉద్యమకారులకు న్యాయం జరిగేంత వరకు రేపటి నుంచి మాది ఆగదు. ఈ ఉద్యమకారులు ఎంత శ్రమపడి తెలంగాణ తెచ్చుకున్నారో మొత్తం మోసం చేసిండ్రు. అదే తెలంగాణ ఉద్యమకారులు అంతా కలిసి మళ్ళీ ఒక ఉద్యమం స్టార్ట్ చేస్తుండ్రు. దానికి గవర్నమెంట్ను షేక్ చేయడానికి మేము ముందుకు వస్తున్నాం. వాళ్ళకు న్యాయం జరిగేంత వరకు ఈ 250 గజాలు ఇంటి స్థానం, 25 పెన్షన్, ఆరోగ్యశ్రీది, ఫ్రీ ట్రావెలింగ్, ఇవి కంపల్సరీ డెవలప్మెంట్ చేయడానికి మేము ఈ మొత్తం ఉద్యమకారులు ముందుకు వస్తున్నాం. ఇది ఒక 4 రోజుల తర్వాత రిజల్ట్ వచ్చినాక అప్పుడు మేము దీని మీద యాక్షన్ తీసుకొని ప్రతిరోజు మేము ఈ కార్యక్రమంలో ముందంజలో ఉంటాం.